హాయ్ అండి, కేజీఎస్ కిచెన్ కి స్వాగతం. పూరి కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఇది నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. ఇంకో కొంచెం పడుద్ది. ముందుగా ఇలా కలుపుకోండి. సాల్ట్ వేసినాక పిండి మొత్తంలో స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒకేసారి పోసుకోవద్దు. వాటర్ కలుపుతూ కొంచెం కొంచెం పోసుకుందాం. ఇంకా కొంచెం పడతాయి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకుందాం. కొంచెం వేడి చేసుకుని నేను ఆల్రెడీ పప్పు పొడి మీద పెట్టుకున్నాను. చూడండి, ఇది 2 స్పూన్లు ఉంటుంది. కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మెత్తగా కలిపేసుకుందాం ఉండలాగా. ఈ విధంగా కలుపుకోవాలండి. పూరి పిండి మనం పూరి చేసుకునే ముందు 1 గంట ముందు కలుపుకుని ఇలా పక్కన పెట్టుకుంటే నానద్ది. మూతేసుకుందాం. పూరి కర్రీ చేసుకుందామండి. పూరి కర్రీ కావాల్సింది చూద్దాము. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకున్నాను. చిన్న టమాటా తీసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు. నేను 2 బంగాళదుంప ఇలా సన్నగా కోసుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇలా చిన్న గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పోపు పెట్టుకుందాం. పూరి కర్రీకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి పోపులు వేసేసుకున్నాం అండి. పోపు వేగిందండి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుందాం అండి. రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. 2 ఒకేసారి వేగుతుంది. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఈలోపు ఇది మగ్గుద్ది. మూత పెట్టుకుందామండి. మగ్గుద్ది. లోపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గుద్ది. చూద్దామండి. మూత తీసి బంగాళదుంపలు కొంతమంది ఉడకబెట్టి వేస్తారండి. ఇలా వేసినా కూడా ఉడికిపోతుంది. అక్కడక్కడ చిన్న ముక్కలు తగులుతాక బాగుంటుంది. దీంట్లో టమాటా వేసుకున్నాం కదా, ముక్కలు కోసుకున్నాం కదా, ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. చాలా మంది ఊరు కానీ టమాటా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టుకుందాం. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. చాలా మంది ముక్కలు వేసుకుంటారు చిన్నగా కోసుకుని. నేనైతే అల్లం పేస్ట్ వేస్తాను.
పచ్చిమిరకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరకాయలు కారంగా వేసుకోవచ్చండి. పచ్చిమిరకాయలు ఇష్టం లేని వారు కొంచెం కారం వేసుకుందాం. నేనైతే కారమే వేస్తాను. ఇంకా చూసారండి, బంగాళదుంపలు ఉడిగిపోయినాయి, ఇలా స్మాష్ అయిపోతున్నాయి. ఇలా సన్నగా కోసుకుని వేసుకున్నా ఉడికిపోతాయి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. వేగిపోయింది కదా చక్కగా. మూత పెట్టేసుకుందాం. వాటర్ కొంచెం మసులు వచ్చే వరకు మూత పెట్టేసుకుందామండి. ఇలా వాటర్ మసులు కావాలి. ఈ లోపు మనం 2 స్పూన్లు శనగపిండి తీసుకుని కలుపుకుందాం. మనం పోసుకున్న వాటర్కి 2 స్పూన్లు పిండి పడద్దండి. పలుచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 5 మసులు వచ్చినాక పోసుకుందాం. చూద్దాం, వాటర్ మరుగు వస్తున్నాయి. ఇలా మరుగు వచ్చినప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్నాం కదండి శనగపిండి, ఎక్కువ చేద్దాం. ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి. పిండి పోసాం కదా, ఉడకాలి కదా. ఒక 5 నిమిషాలు పడద్ది, ఉడికించేసుకుందాం, అయిపోద్ది. దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుందామండి. ఇలా నలుపుకుని వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్లీ టేస్ట్ కోసం ఇది. ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇక ఆపేసుకోవచ్చు స్టవ్. చూసారు కదా పూరీ కర్రీ ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. చూడండి, పూరీ కర్రీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. బాణీలో నూనె పోసి పెట్టుకుందామండి. నూనె వేడెక్కింది. ఇలా నూనె రాసుకోవాలి పూరీ పీటకి.
చూసారా మన పూరి ఎలా ఉబ్బుతుందో? ఇట్లా పొంగాలండి మన పూరి. ఇలా పూరి పీటుతో నొక్కుంటే చిన్న చిన్నగా వస్తాయి. మనం చేతితో చేసుకుంటే పెద్దగా చేసుకోవచ్చు.